మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్స్ అంటే ప్రజలకి మధ్య వారధిలాగా ఉండాలి. ప్రజల సమస్యల మీద అదొక వారధిలాగా ఉండాలి. సమాజంలో జరుగుతున్నటువంటి సంఘ వ్యతిరేక చర్యల మీద పోరాడేటువంటి తత్వం మీడియాకు ఉంది. అంత పవిత్రమైనటువంటి మీడియా. అంతేకాకుండా అధికార పార్టీకి ఎప్పుడైనా ప్రతిపక్షంగా ఉండటంలో తప్పు లేదు. మంచి పని చేస్తే అధికారంలో ఉన్న పార్టీని పొగట్టడంలో తప్పు లేదు. కానీ కేవలం కొంతమంది వ్యక్తుల దగ్గర సింపతి కోసం, కొంతమంది వ్యక్తుల కోసం, రాజకీయ లబ్ధి కోసం మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఎవడైనా సరే దాని ఫలాల్ని ఖచ్చితంగా వాళ్ళు అందుకుంటారనే దానికి నిదర్శనం మీ అందరూ తెలిసిన విషయమే. మొన్న ఒక 15 రోజుల కిందట ఒక కథనం ప్రచురించింది 99 టీవీ యాజమాన్యంలో. ఒకటి వచ్చింది. ఏంటయ్యానంటే దాదాపుగా 200 మంది షార్ప్ షూటర్స్ని అమెరికాలో అక్కడ ట్రైన్ చేశారు. ఏ క్షణంలోనైనా వాళ్ళు ఇండియాకు వస్తారు. ఇండియాకు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని లేపేయటానికి స్కెచ్ రెడీ అవుతుంది అని చెప్పేసి, అది ఒక ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని అప్పట్లో 99 టీవీలో 200 షార్ప్ షూటర్స్ అని చెప్పేసి ఒక కథనాన్ని రాశాడు. దాని మీద ఒక స్టోరీ రాశాడు. ఏంటంటే కావాలనే రాష్ట్ర ప్రభుత్వం భద్రత తగ్గిస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత లేకుండా చేస్తుంది, ఖచ్చితంగా ఈ 200 మందికి ట్రైనింగ్ తీసుకొని షార్ప్ షూటర్స్ బాగా ట్రైనింగ్ పొందారు అని. అంతేగాక ఏ క్షణానైనా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కలిసిపోయి అదును చూసి ఆయన్ని కాల్చిపడటానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి ఒక కథనాన్ని రాసింది. సో ఆ కథనాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని దాని మీద విచారణకు ఆదేశం చేసింది. సో ఆయన ఏం చెప్పాడంటే, నా దగ్గర ఇంటెలిజెన్స్ విభాగం కీలక సమాచారం ఉందని చెప్పాడు కాబట్టి, సో సంబంధించినటువంటి ఎవరైతే మాట్లాడారో ఆ ఎపిసోడ్ చేశారో పత్రి వాసుదేవన్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఆయన చెప్పారో, ఆ సీనియర్ ఎడిటర్ పత్రి వాసుదేవన్ని నేలపాడు పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయ్యి విచారణ కోసం అని చెప్పేసి ఆయన్ని విచారణకి రావాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఆయనకి ఎప్పుడైతే నోటీసులు జారీ చేసిందో ఆయన పరారీలోకి వెళ్ళిపోయారు, అంటే అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. సో రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే పోలీస్ విభాగం ఉందో ఆ విభాగం 99 యాజమాన్యాన్ని కూడా అసలు మీరు ఏ ఆధారాలతోటి మీరు ఈ కథనాన్ని ప్రచురించారు అని చెప్పేసి అడిగినప్పుడు, ఇది దానికి 99 టీవీ కూడా సరిగ్గా చెప్పలేదు. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అది తప్పుడు కథనం కాబట్టి మీడియా యాజమాన్యాన్ని కూడా వాళ్ళ ఛానల్ కూడా టర్మినేట్ చేసేటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. సో ఏమంటే 99 టీవీ వాళ్ళు యాజమాన్యం ఇది పలానా వ్యక్తి ఎపిసోడ్లో ఆయన చేసినటువంటిది, సో దాని మీద మేము పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలి కాబట్టి ప్రస్తుతానికి ఆయన అయితే అండర్గ్రౌండ్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఒక బాధ్యతమైనటువంటి ఛానల్స్కి ఉండి ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదని చెప్పి అతన్ని టర్మినేట్ చేస్తున్నట్టు, అలాగే ఆ కథనానికి 99 టీవీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి గతంలో సర్క్యులేట్ జారీ చేశారు. సో దాని గురించి చెప్పాను. అయితే ఇక్కడ చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అసలు ఎటువంటి ఆధారం ఉంది ఈ పత్రి వాసుదేవన్? ఈయన గతంలో సాక్షిలో కూడా పనిచేశాడు. ఢిల్లీ డెస్క్ ఆధారంగా ఆయన పనిచేసినటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్కి ఎటువంటి ఆధారాల దగ్గర లేకుండా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నా దగ్గర ఉందని చెప్పేసి ఆయన ఎట్లా చెప్పాడు? ఏంటి కొంచెమైనటువంటి గతంలో నీకు ఉన్నటువంటి సాక్షితో ఉన్నటువంటి సత్సంబంధాలని మళ్ళీ మీడియాని అడ్డం పెట్టుకొని సంపాదించుకోవడం కోసం ఎంతకైనా దిగజారుతారా? సో ఏది ఏమైతే మొత్తం దాదాపుగా ఆయన మీద ఫాల్స్ న్యూస్ని వేశాడు కాబట్టి ఆయన మీద కేసు ఫైల్ అయింది. తర్వాత మొదట 41A నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన అండర్గ్రౌండ్లోకి వెళ్ళటం జరిగింది. సో మొన్న మళ్ళీ వివరణ ఇవ్వడానికి ఆయన నేలపాడుకు వచ్చి ఆయన చెప్పిన సమాధానం వింటే ఔరా జర్నలిస్టులు ఇలా కూడా ప్రవర్తిస్తారా అనిపిస్తుంది. ఏంటి ఆయన చెప్పిన సమాచారం అంటే, ఆయనంట హైదరాబాద్లో మెట్రోలో వెళ్తున్నప్పుడు ఎవరో ఇద్దరు పక్క నుండి మాట్లాడుకున్నారంట. ఏమని? జగన్మోహన్ రెడ్డిని లేపేయటానికి ఇక్కడి నుంచి మళ్ళీ అమెరికా నుంచి దాదాపుగా ఒక 200 మంది షార్ప్ షూటర్స్ని ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళు పర్ఫెక్ట్గా ట్రైనింగ్ నేర్చుకున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ప్రజాక్షేత్రంలోకి వెళ్తాడో, ఏదైతే ధర్నాలకు కానీ ర్యాలీలకు కానీ వెళ్తాడో అందులో వీళ్ళు కూడా కలిసిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని లేపేయాలని ప్లాన్ వేసుకున్నారు అని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే, ఈయనంట ఆ మెట్రోలో మాట్లాడుకుంటున్న విషయాల్ని విని ఆయన దాని నిజమేనని నమ్మి దాని మీద ఎపిసోడ్ చేశాడంట. బాగుంది కదా కహాని? అసలు మామూలుగా లేదు. ఎవరైనా చూస్తే మామూలుగా మనలాంటి పిచ్చోళ్ళు కూడా వీడు అబద్ధం చెప్తున్నాడు అనేటువంటిది క్లియర్గా అర్థమవుతుంది. ఎవడో మెట్రోలో పోతా మాట్లాడుకుంటే మెట్రోలో పోయి మాట్లాడుకున్న విషయాన్ని
నువ్వు న్యూస్గా ఎట్లా చేస్తావు? నువ్వేమని చెప్పావు? మరి దానికి బాగానే ఉంది. మరి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, పక్కా ఆధారాలు ఉన్నాయి. నా దగ్గర 200 మంది ఎవరెవరు అనేది డేటా కూడా నా దగ్గర ఉంది. ఇంటెలిజెన్స్ విభాగం నుంచి నాకు వచ్చినటువంటి కీలక సమాచారం. మరి ఎట్లా చెప్పావు? అంటే కుక్కుడు స్టోరీస్ ఉండేవా? ప్రజలు పిచ్చోడలే, ఏదైనా మాట్లాడవచ్చులే, మనం ఏం చేసినా వినవచ్చులే అంటే అంటే నాకు అర్థం కావట్లే. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత పిచ్చోళ్ళ కింద జమగట్టారా? ఏదో 2019 ముందు వివేకానందరెడ్డి గారు చనిపోతే కిల్డ్ బాబాయ్ అంటే నారా రక్తాస్తులు అని స్టోరీ రాశారు కదా. పాపం రాష్ట్ర ప్రజలంతా విన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అమాయకుడు, పాపం వాళ్ళ కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు వెంటాడి వేటాడుతున్నాడు అని అప్పట్లో నమ్మారు కదా. ఈ రకంగా కూడా నమ్ముతారని చెప్పేసి ప్లాన్ వేశారా? అరే బాబు, 2019లో ప్రజలు పిచ్చోళ్ళే నమ్మారు. 2024లో ఆయన గులకరాయి డ్రామా ఆడితే ప్రజలు కేర్ కూడా చేయాలి. అంటే ఒక మీడియా ఎలా వ్యవహరించాలి, ఒక మీడియాలో పనిచేసే వ్యక్తి ఎంత బాధ్యతంగా పనిచేయాలి. ఎవడో 2 వ్యక్తులు కౌంటెస్గా గొట్టంగాళ్ళు మెట్రో ట్రైన్లో పోయి మాట్లాడుకుంటుంటే అవి వినేసి వాటిని వార్తలుగా చెప్తావా? వాటిని వార్తలుగా నువ్వు దాదాపుగా 30 నిమిషాల పైన ఎపిసోడ్ నడుపుతావా? ఏంటి అంటే ప్రజలు పిచ్చోళ్ళా, లేకపోతే పోలీస్ వ్యవస్థ పిచ్చిదా? ఇప్పుడు ముందు ఈ పత్తి వాసుదేవ్ అనే అకౌంట్లు చెక్ చేయాలి. ఎక్కడి నుంచి డబ్బులు పడుతున్నాయి, ఏమైనా ట్రాన్సాక్షన్స్ డబ్బులు పడాయా లేవా? అతను మొదట్లో బాగానే పనిచేస్తాడు, తర్వాత రాను వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఆయన జరిగేటువంటి లైవ్ డెబేట్ షోస్లో కూడా వైసీపీ వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వటం, వాళ్ళ చర్చ సజావుగా సాగటానికి హింట్ ఇవ్వటం, ఏదైతే అధికార పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు, జనసేన వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఆయన మైక్ కట్ చేయటం, కొంచెం వ్యంగ్యంగా సెటైర్లు వేయటం, అటువంటిది. అంటే దానికున్న జర్నలిస్ట్ ప్రతిభని ఆయన ప్రయోగిస్తున్నారు. అంటే ఈ మధ్య ఎందుకు ఇలా మారారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ప్యాకేజ్ వచ్చింది. ఆ ప్యాకేజ్ ఎవడిచ్చాడు, ఎక్కడి నుంచి ఇచ్చాడు? ఈ మధ్య చూడండి, మన జర్నలిస్టుగా ఉన్నటువంటి అనాలిసిస్కి ఉన్నటువంటి కృష్ణంరాజు, ఆయన కూడా ఇతర దేశాల నుంచి ఆయన అకౌంట్లో ఫండ్స్ పడుతున్నాయి. ఈ ఫండ్స్ అన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ఫండ్స్ ఎఫెక్ట్కి వీళ్ళు తిమ్మిని బమ్మింగ్ చేసి చూపించాలనుకుంటారు. మళ్ళీ లెగిస్తే వీళ్ళు ఈనాడు, ఆంధ్రజ్యోతి మీద పడతారు, TV5 మీద పడతారు. కానీ ఈ లుచ్చా వాళ్ళంతా చేసే లుచ్చా పనులని ఇన్ని పెద్ద ఛానల్స్ని మెయింటైన్ చేస్తా కూడా అసలు అన్న దగ్గర మగతనం లేకపోతే మీరు ఎంత దారుణంగా ప్రయత్నం చేసినా ఏం ప్రయోజనం రా? ఆయన కాస్తో కూస్తో ఏదైనా పనితనం ఉండి వస్తే చెప్పుకొని ఏడుచుకొని చావచ్చు. ఏమీ లేదు. రాష్ట్రాన్ని అగమ్య గోచరపరం చేసి పడేశాడు, రాష్ట్రాన్ని కుక్కలు చింపిన ఇస్తర్లా చేసి పడేశాడు, రాష్ట్రాన్ని అభివృద్ధి లేనటువంటి శూన్యంగా మార్చేశాడు, రాష్ట్రాన్ని గాంజాకి డ్రగ్స్కి ఎక్స్పోర్ట్ చేసేటువంటి రాష్ట్రంగా మార్చేశాడు. ఇన్ని మైనస్లు ఉన్న రాష్ట్రంలో ఎవరు జగన్మోహన్ రెడ్డికి మీరు ఎంత జాకీ లేసిన ఎక్కడ పైకి లెగిస్తాడు? ఆయన కొంచెం ఉన్న స్టఫ్ ఉంటే మీరు పైకి లేపినా పర్లే. ఆయన దగ్గర స్టఫ్ లేదే. ఆయన రాష్ట్రాన్ని ఒక బిజినెస్ చేసుకునేటువంటి కంపెనీ లాగా భావిస్తున్నాడు, రాష్ట్ర ప్రజల్ని వర్కర్ లాగా భావిస్తున్నాడు. ఆయన CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా వ్యవహరిస్తున్నాడు, ఆయన కంపెనీకి CEO వ్యవహరిస్తున్నాడు. కాబట్టి దోచుకోవటంలోనే వాళ్ళు బిజీగా ఉన్నారు. అనే కొంచెమైనా నువ్వు ఒక జర్నలిస్టు అయి ఉండి ఇంత నీచంగా దిగజారుతావా? ఇంత అన్యాయంగా ఎవడో 2 మెట్రోలో పోతుంటే మాట్లాడుకున్న సంభాషణ నిజమైన నమ్మి నువ్వు న్యూస్ క్రియేట్ చేసి దాదాపు 30 మినిట్స్ దాని మీద వీడియో వేసావా? అరే అంత పిచ్చోళ్ళ రాష్ట్ర ప్రజలు, అంత ఎర్రిగొర్రెలా కానొస్తున్నారు నీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అంటే అసలు వాస్తవాలు రావాలంటే వాడిని అరెస్ట్ చేయాలి. వాడిని పోలీసులు తమదైన స్టైల్లో ఇంట్రాగేషన్ చేస్తే అప్పుడు ఎవరు చేయమన్నాడు, దాని వెనక ఎవరు నడిపిస్తున్నాడు, ఆ స్టోరీ బయటకు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది.